పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా గృహంలో శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి, అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. పూరీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు గృహంలో శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి కృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. శ్రీకృష్ణ పరమాత్మను నీలం రంగు పుష్పాలతో తులసి దళాలతో పూజించాలి. జగన్నాథ రథయాత్ర ఆత్మజ్ఞానాన్ని కలిగింపజేస్తుంది. దీనికి సంకేతంగా ఈరోజు గృహంలో నీలం రంగు పుష్పాలతో కృష్ణుణ్ణి పూజించేటప్పుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ కృష్ణ పరమాత్మను పూజించాలి. అలాగే జగన్నాథ రథయాత్రలో కూరగాయలతో తయారు చేయబడిన పదార్థాన్ని జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టి ఈ సందర్భంగా గృహంలో కూడా కూరగాయలతో తయారు చేయబడిన పదార్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా కృష్ణుణ్ణి పూజించినట్లయితే కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జగన్నాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ముఖ్యమైన కార్యనిమిత్తమై మనం బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణ శూలను తప్పనిసరిగా పాటించాలి. ప్రయాణ శూల అంటే అర్థం ఏంటంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కుకు ప్రయాణం చేయరాదు. దానికి కారణం ఏంటంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దిక్కులో పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని భూమి మీద ఉంచుతాడు. అందుకే దీన్ని ప్రయాణ శూల అనే పేరుతో పిలుస్తారు. ఆ రోజు ఆ దిక్కువైపు ప్రయాణం చేయకూడదని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆదివారం రోజు మధ్యాహ్నం 12 గంటల్లోపు తూర్పు దిక్కువైపు ప్రయాణం చేయకూడదు. అలాగే సోమవారం రోజు శనివారం రోజు తూర్పు దిక్కువైపు రోజంతా ప్రయాణాలు చేయకూడదు. అదేవిధంగా శుక్రవారం రోజు పడమర దిక్కువైపు ప్రయాణం చేయకూడదు. మంగళ బుధవారాల్లో ఉత్తర దిక్కువైపు ప్రయాణం చేయకూడదు. గురువారం రోజు దక్షిణ దిక్కువైపు ప్రయాణం చేయకూడదు. దీన్నే ప్రయాణ శూల అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే ప్రయాణ శూల ఉన్నప్పటికీ అత్యవసరంగా ప్రయాణం చేయవలసి వస్తే వారంలో వచ్చే 7 రోజుల్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళవచ్చు. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం రోజు తమలపాకులు నములుతూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. అప్పుడు ఎలాంటి దోషాలు ఉండవు. సోమవారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని బయటికి వెళితే ఎలాంటి దోషాలు ఉండవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మంగళవారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ ఆంజనేయ స్వామి వారి సింధూరం బొట్టు ధరించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. అలాగే బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళాలి. గురువారం కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర నోట్లో వేసుకుని నములుతూ పని మీద బయటికి వెళ్ళాలి. శుక్రవారం రోజు కొద్దిగా పెరుగు, తేనె, పంచదార నోట్లో వేసుకుని నములుతూ పని మీద బయటికి వెళ్ళాలి. అలాగే శనివారం రోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నములుతూ వెళ్ళాలి. ఇలా వారంలో వచ్చే 7 రోజుల్లో ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తూ కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా ప్రయాణ శూల ఉన్నప్పటికీ దానివల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. అలాగే ఎప్పుడైనా సరే కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతయే నమః అంటూ గణపతి మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ కృష్ణ పరమాత్మ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవటం చేసి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.